హలో గైస్, ఎక్కడున్నామో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ అయినటువంటి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి దామల చెరువుకి అయితే మనం వచ్చాము. మార్కెట్ లో ఈ మ్యాంగో సీజన్ కంప్లీట్ అయ్యే లోపు ఇక్కడ జరిగే బిజినెస్ అంతా లెక్కేస్తే ఒక స్టేట్ బడ్జెట్ కి సరిపోయే ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరుగుతాయంటే మీరు నమ్ముతారా? అంతేకాదు రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి స్టేట్స్ కి అయితే ఎక్కువగా ఈ మార్కెట్ నుండే ఈ యొక్క మ్యాంగోస్ అయితే ఎక్స్పోర్ట్స్ అవుతాయి. మరెందుకు లేట్ చేయడం, కంప్లీట్ మార్కెట్ డీటెయిల్స్ కోసం మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు గరుడ బ్లాగ్ 7. మొదటగా ఈ దామల చెరువు అన్న ఊరైతే చిత్తూరు డిస్ట్రిక్ట్ లో అయితే కడప చిత్తూరు హైవే మధ్యలో అయితే ఉంటుంది. ఏరియాలో నివసిస్తున్నటువంటి ప్రతి ఫ్యామిలీ మేజర్ గా 90% వాళ్ళు ఈ యొక్క బిజినెస్ లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఈ సీజన్ లో మ్యాంగో బిజినెస్ జరిగే ఈ 3 months సీజన్ లో అయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుందని అయితే మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న వారు ఏం చేస్తున్నారంటే ఈ లారీ యొక్క బాడీని సైజ్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఈ లారీలో ఎక్కువగా మామిడికాయలు పడతాయి అన్నమాట. ఇలా లారీకి ఇలా సెట్ చేసి కట్టివ్వడానికి 1000 నుంచి 1500 ఛార్జ్ చేస్తారంట. ఏదైతేనేం కొంతమందికి ఈ రూపంలో అయినా ఉపాధి లభిస్తుందని మనం ఆనందపడాలి. అయితే మనము మామిడికాయలు మండీలు ఉన్నటువంటి ప్రదేశానికి అయితే వచ్చాము. ఈ రోజు అయితే ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడైతే మనం చూస్తున్న విధంగా సపరేట్ గా వీధులు అయితే ఉంటాయి. ప్రతి వీధిలో కొన్ని పదుల సంఖ్యలో మండీలు అయితే ఉంటాయి. ఇక్కడైతే మనకు కనిపిస్తున్నటువంటి మండీ లోపలికి వెళ్లి పరిస్థితి ఎలాగుందో ఒకసారి అయితే చూసి తెలుసుకుందాము. చూస్తున్నారుగా రకరకాలుగా అయినటువంటి మామిడికాయల్ని రైతుల దగ్గర నుంచి కొన్ని సపరేట్ చేసి అయితే ఈ యొక్క వ్యాపారస్తులు పెట్టారు. ఇక్కడైతే మనకు మంచి క్వాలిటీ ఉన్నటువంటి మామిడికాయలు మాత్రమే ఈ యొక్క మండీ లోపలైతే కనిపిస్తున్నాయి. వీటిని రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. మామిడికాయల సీజన్ లో కళ్యాణ మండపాలు సైతం మామిడికాయల మండీలుగా అయితే మారిపోయాయి. ఇక్కడ వేరొక వీధిలో అయితే వెళ్లి మనం మళ్ళీ చూద్దాము. ఇప్పుడు మరొక మండీలోకి అయితే మనం వచ్చాము. ఇక్కడైతే కాయల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ బేనిషా, పుల్లూరా మరియు అనేక రకాలైతే ఉన్నాయి. ఇప్పుడు ప్యాకింగ్ ఎలా చేస్తారో మనమైతే చూద్దాము. మొదటగా వీళ్ళైతే బేనిషాని ప్యాక్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళు చిన్న కెమికల్ ప్యాకెట్ ని వేస్తున్నారు. ప్యాకెట్ ని వేయడానికి గల యూజ్ ఏంటి అని వాళ్ళని అడిగితే ఇవి చేరడానికి మహారాష్ట్ర పంపిస్తున్నారంట. అక్కడ చేరడానికి 4 days పడుతుందంట. ఈ ప్యాకెట్ వేస్తే అక్కడ చేరంగానే ఇవి మాగిపోతాయంట. వెంటనే తినడానికి పనికొస్తాయని వీళ్ళైతే ఆన్సర్ ఇచ్చారు. ఈ మార్కెట్ బయట అయితే కొన్ని 100 టన్నుల మామిడికాయలను అయితే వేస్ట్ గా పడేశారు. అంతేకాదు ఇవి ఎండిపోయిన తర్వాత ఇక్కడే కాల్చేస్తున్నారు వీటిని. ఇప్పుడు మనం చూస్తున్నాము కదా, ఒక డంప్ యార్డ్ లాగా కనిపిస్తుంది. కనిపిస్తున్నటువన్నీ మామిడికాయలే. ఇక ఇక్కడ రేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనిపిస్తున్నటువంటివి తోతాపురి మామిడికాయలు. ఇవి 6 రూపాయల నుండి 8 రూపాయల మధ్యలో ఉన్నాయని అయితే వీళ్ళు చెప్పారు. మనం వీడియోలో చూస్తున్నది రాయలసీమలో వీటిని నీలం మామిడికాయలు అంటారు. ఈ యొక్క రకాన్ని రేట్ అయితే 18 రూపాయల నుండి 40 రూపాయల మధ్యలో అయితే ఉందట. బేనిషా మామిడికాయలు అయితే 15 రూపాయల నుండి 25 రూపాయల మధ్యలో రేట్ అయితే ఉందట. మీ ఏరియాలో ఈ యొక్క మామిడికాయల యొక్క ధరలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి. సంవత్సరం ఈ యొక్క మామిడి ధరలతో అటు వ్యాపారస్తుడు ఇటు రైతు ఇద్దరు నిరుత్సాహపడ్డారని అయితే మనం చెప్పవచ్చు. జ్యూస్ రకానికి సంబంధించినటువంటి మామిడికాయలు అయితే కిలో 2 రూపాయల నుంచి 3 రూపాయల మధ్యలోనే ఇక్కడ అమ్మేస్తున్నారు. అది ఈ హైవేకి ఇరుపక్కలా కూడా ఈ యొక్క మామిడికాయల వ్యాపారం అయితే చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి. కాకపోతే రేట్లు లేవన్న నిరుత్సాహం తప్పితే పంట అయితే ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఈసారి మంచిగా వచ్చాయి. కాకపోతే ధరలు లేకపోవడంతో అటు వ్యాపారస్తుడు ఇటు రైతు ఇద్దరూ నష్టపోయారు. ఈ యొక్క దామల చెరువు హైవే పక్కనైతే కొన్ని 100 కిలోల మామిడికాయల్ని రోడ్డు పక్కనే పారబోసారు. చూసారుగా ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ అయినటువంటి దామల చెరువు మ్యాంగో మార్కెట్ ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా మీ యొక్క ఏరియాలో బేనిషా యొక్క కిలో రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా ఏరియాలో 18 రూపాయలు మాత్రమే ఉంది. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచ్ గరుడ బ్లాగ్ 7.